రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు చేపల పులుసును తెలంగాణ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ నేను బెంగాలీ ఫిష్ కర్రీ, అలాగే ఆంధ్ర చేపల పులుసు, ఇలా రకరకాలైన చేపల పులుసును ప్రిపేర్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు మీకోసం తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలాగో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 5, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4 సన్నగా చీల్చుకోండి, టమాటా 1 కప్పు, మెంతులు 1/2 టీ స్పూన్ వేపుకుని పొడి చేసుకుని పెట్టుకోండి, ఆవాలు అలాగే జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 లేదా 3 టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు చిన్న సైజు నిమ్మకాయంత వాటర్లో నానబెట్టుకుని రసం తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. అలాగే గరం మసాలా, ఇది ఆప్షనల్ మాత్రమే, నూనె 5 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా. ముందుగా తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లో శుభ్రం చేసిన చేప ముక్కలు వేసుకుని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇందులో కొంచెం అంటే 2 లేదా 3 టీ స్పూన్స్ వాటర్ వేసుకుని పేస్ట్ లాగా కలుపుకోండి. ఇలా పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత చేప ముక్కలకు ఈ మిశ్రమాన్ని అంతటిని అప్లై చేయండి. ఇలా అన్ని చేప ముక్కలకు మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత ఈ ముక్కలను ఒక చోట పెట్టుకోండి. ఒక పావు గంట ఈ ముక్కలను అలా నానబెట్టండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ లేదా బాండీలో ఆయిల్ వేసుకుని ఈ చేప ముక్కలను వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. చేప ముక్కలు 2 వైపులా వేపుకోండి. కొంచెం సేపు వేగిన తర్వాత రెండో వైపును కూడా చేప ముక్కలు తిప్పుకొని వేపుకోండి. మరీ బాగా ఫ్రై చేసుకోనక్కర్లేదు. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో మిగిలిన 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. చేపల కూరకు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలను వేసుకోండి. ఆవాలు చిట్టుపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి. పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని పెట్టుకుంటేనే చేపల కూరకు బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుని టమాటాలు మెత్తగా మగ్గే వరకు వేయించుకోండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మెంతి పొడి, కారం వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోండి. మరీ ఎక్కువసేపు వేయించుకోండి, అలా వేస్తే మాడు వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఒక 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుని బాగా పులుపుగా ఉంటే కనుక కొంచెం వాటర్ను యాడ్ చేసుకోండి. పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మరిగించండి. ఇలా ఈ పులుసు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కలను మెల్లగా ఈ పులుసులో వేసుకుని ఒకసారి బౌల్ను రొటేట్ చేసుకుని తిప్పుకోండి. చేపల పులుసుకు గరిటె పెట్టకుండా ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టి ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు మరిగిన తర్వాత, ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే టైంలో కావాలంటే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. కావలసిన వారు అంటే ఎక్కువగా మసాలా తినేవారు వేసుకోండి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక పావు గంట లేదా అరగంట తర్వాత వేడివేడి అన్నంలో ఈ కూరతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అదేవిధంగా చేపల పులుసును తర్వాత రోజు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.
అదే రోజు తినొచ్చు, లేదంటే మరుసటి రోజుకైనా చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన చేపల కూర రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.